జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. ఈ జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అని మనమే ఇస్తున్నాం. అలా ఇవ్వకుండా ప్రీ డిఫైన్డ్గా సెట్ చేసుకుంటాం. ఎక్కువ పర్చేజ్లో కంటే సేల్స్లో సెట్ చేసుకుంటారు. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, ఐటమ్ క్వాంటిటీ రేట్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ అదే పడిపోతుంది. ఎలా సెట్ చేయాలి, ఆ జిఎస్టీ ఆటో ట్యాక్స్ని ఎక్కడ వెళ్ళి సెటప్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో చూద్దాం. చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎలా చేస్తారు, సేల్స్లోకి వెళ్ళి F8లోకి వెళ్తారు. F8లోకి వెళ్ళి మనకి కాన్ ట్రేడర్స్ సేల్స్లోకి వెళ్తారు, బ్లూటూత్ తీసుకుంటారు. ఇలా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అని మీరే ఇలా ఇస్తారు మాన్యువల్గా. ఒకవేళ రౌండ్ ఆఫ్ ఉంటే రౌండ్ ఆఫ్. అది ఇవ్వకుండా అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా రెండు కూడా. ఓకే, సో ఎలా సెటప్ చేసుకుందాం చూద్దాం. వెళ్తే లెడ్జర్లోకి వెళ్దాం. సేల్స్ ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ సేల్సే ఉంది, అదర్ స్టేట్ సేల్స్ కూడా క్రియేట్ చేయాలి. చూడండి, ఆల్టర్ నుంచి డైరెక్ట్గా క్రియేట్ చేస్తా. ఇక్కడే పైన ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్ అని. డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ అకౌంట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చి ఆల్టర్ నుంచి బ్యాక్ వచ్చి క్రియేట్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, పర్సన్ కూడా క్రియేట్ చేయాలి కదా, రామ్ మర్చెంట్స్. తండ్రి డెప్టర్స్, ఇది వచ్చేసి తెలంగాణ 36. రౌండ్ ఆఫ్ కూడా చేసుకున్నాం ఒకటి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవి డైరెక్ట్గా ఆల్టర్ నుంచే చేసిన, చూసారా, డైరెక్ట్గా ఇక్కడే సేవ్ అయిపోయినాయి. రౌండ్ ఆఫ్, సేల్స్ ఐజిఎస్టీ కూడా చేయాలి, మర్చిపోయినాం, అది కూడా క్రియేట్ చేస్తాం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ ఐజిఎస్టీ ట్యాక్స్. ఇలా ఎస్కేప్. చూసారా, ఆల్టర్లో చేసేసాను. మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి చేయకుండా ఆన్ ద స్పాట్ మల్టీ స్క్రీన్ అనమాట. మనకి జిఎస్టీలో లైక్ టాలీలో మల్టీ స్క్రీన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్గా ఆల్టర్ నుంచైనా క్రియేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ ఆల్టర్లోకి వెళ్ళండి, ఓచర్ టైప్లోకి వెళ్ళండి. ఓచర్ టైప్కి వెళ్తే మనకి డిఫాల్ట్గా 24 ఉంటాయి కదా ఓచర్ టైప్స్. దీంట్లో సేల్స్ తీసుకోండి. సేల్స్ లాస్ట్ నేమ్ ఆఫ్ క్లాస్ ఉంది, ఆడికి రండి, మౌస్తో డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేయండి. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ అయితే సేల్స్ తీసుకోండి, సేల్స్ ఎంటర్. ఇక్కడ లెడ్జర్ నేమ్ వచ్చేసి సేల్స్ తీసుకోండి. సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ అంటే ఇది ఎస్ అయ్యండి, దాని లోపలికి వెళ్తాం. ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ అయితే సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోండి, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్లో యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్ తీసుకోండి. 50 పైసా బిలో ఉంటే మైనస్, 50 పైసా అబవ్ ఉంటే ప్లస్, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మినిమం 1 అని ఇవ్వండి. ఇది విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే కాన్సెప్ట్. నెక్స్ట్ సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ కాకుండా ఇంటర్స్టేట్ అనమాట. ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్ ఐజిఎస్టీ. రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఇలా మనము సెటప్ చేసుకోవాలి. సేల్స్ ఓచర్లో సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఓచర్లోకి వెళ్ళండి, ఫస్ట్ సేల్స్ క్లిక్ చేయండి. ఎలా వస్తుందో చూడండి, ఈ విధంగా వస్తుంది. మీరు సేల్ చేసేది విత్ ఇన్ ద స్టేట్ పర్సన్గా అదర్ స్టేట్ పర్సన్గా అనేది ఇంపార్టెంట్. విత్ ఇన్ ద స్టేట్ పర్సన్కి అయితే సేల్స్ ఎంటర్. చూసారా, కింద పర్చేజ్ ఓచర్ అనే లెడ్జర్ అనేది వెళ్ళిపోయింది, ఓన్లీ పార్టీ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను కాన్ ట్రేడర్స్కి సేల్ చేస్తున్నాను. ఐటెం బ్లూటూత్ తీసుకున్నా, రేట్ వచ్చేసి ఇక్కడ 300.45 పైసా తీసుకున్నా.
సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రౌండ్ ఆఫ్ అదే తీసుకుంది చూడండి. డిఫాల్ట్గా ఇంకొక ఐటెం తీసుకుంటాం. క్రాంప్టన్ 10 రేట్ 400.56 చూడండి. ట్యాక్స్ అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇలా జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం దీన్ని. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. ఒకవేళ అదర్ స్టేట్కి సేల్ చేసామనుకోండి, సేల్స్లోకి వెళ్ళాలి. సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. రామ్ మర్చెంట్స్ ఇక్కడ చూడండి, ఐజిఎస్టీ రౌండ్ ఆఫ్ వచ్చింది. సోనీ క్లాసిక్ 10 500.78 చూడండి. ఆటోమేటిక్గా ఐజిఎస్టీ ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అదే తీసుకుంది. ఉషా ఫ్యాన్ చూడండి. ఆటోమేటిక్గా ఇలా అండి. ఈ విధంగా మనం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ని సెటప్ చేసుకోవాలి. వద్దు అనుకుంటే మళ్ళీ ఏం చేయాలి? బ్యాక్ వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళాలి, ఓచర్ టైప్లోకి వెళ్ళాలి, సేల్స్లోకి వెళ్ళాలి. సేమ్ ఇక్కడికి వచ్చి స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, ఆ సెటప్ వెళ్ళిపోతుంది. మళ్ళీ నార్మల్గా ముందు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. ఓచర్స్ చూడండి, సేల్స్లో చూడండి మళ్ళీ ముందులాగానే వచ్చేస్తుంది. సేల్స్ లెజర్ వచ్చింది చూడండి, అండర్లో ముందు లేదు కదా, ఇప్పుడు సేల్స్ లెజర్ వచ్చింది చూడండి. మళ్ళీ సెటప్ వెళ్ళిపోయింది చూడండి. మళ్ళీ మనం నార్మల్గా ఇవ్వాలి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. ఇది అండి. ఈ విధంగా జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అనేది సెటప్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఇది పర్చేజ్ కూడా చేసుకోవచ్చు, అది మన చాయిస్. క్లియర్మా? అర్థమైందా? జిఎస్టీ ట్యాక్స్ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలన్నా క్లియర్? ఎనీ డౌట్స్? ఎస్ సార్. యా, అవి చేసేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్. ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయండి, సైలెంట్గా ఉండకుండా అప్పుడప్పుడు ఓపెన్ చేసి రాస్తుండండి. సార్ ఒకటి అసెస్మెంట్ క్లోజ్ అయిపోయింది సార్, నెట్ కట్ అయిపోయేసరికి. ఏం లేదు, మళ్ళీ ఓపెన్ అవుతుంది చూడు. రాలేదు సార్, 0 అని పడిపోయి పర్సంటేజ్ అని చూపించేస్తాం సార్. అది ఏం చేయలేము.